జోరుగా అక్రమ నిర్మాణాలు, అనుమతి లోపల నిర్మాణాలు మరోలా. మేడ్చల్లో ఇష్టారీతను వెలివేస్తున్న భవనాలంట. మేడ్చల్లో తెలంగాణ ప్రభుత్వ భవన నిర్మాణాల్లో పారదర్శకంగా సేవలు అందిస్తూ నిర్మాణదారులు తక్కువ కాలం వ్యవధిలో అనుమతులు ఇచ్చేలా కొత్త చట్టం తీసుకొచ్చిన మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో పలువురు ప్రభుత్వ నిబంధనలు తూట్టుపొడుస్తున్నారు. హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం 2 అంతస్తుల భవన నిర్మాణ అనుమతులు తీసుకొని ఇష్టానుసారంగా 3-4 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో 1-2 అంతస్తుకు అనుమతి తీసుకొని అంతకంటే ఎక్కువ అంతస్తులు డొమెస్టిక్ అనుమతితో కమర్షియల్ షట్టర్లు నిర్మిస్తున్న ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొడుతున్నారు. మరి అధికారులు నిద్రపోతున్నారా? అక్రమ నిర్మాణాలు చేస్తున్న వాటిని గుర్తించి చర్యలు తీసుకున్న అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత చిల్లరేసి ఉంటారు వాళ్ళు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి 2వ వార్డు అత్వెల్లి కొందరు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న అధికారులు అటువైపు చూడటం లేదని, G+2 అంతస్తులకు అనుమతి తీసుకొని అదనంగా మరో అంతస్తు నిర్మాణం చేస్తున్న అక్రమాలకు అధికారులు ప్రజాప్రతినిధులు అండదండలుగా ఉండడంతో అక్రమ నిర్మాణం జోరుగా కొనసాగుతుందని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో కమిషనర్ గారు చంద్రప్రకాష్ గారు ఏమంటారంటే, మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధి 2వ వార్డు అద్వెల్లిలో ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా ఎలాంటి సెట్ బ్యాక్స్ లేకుండా చేపట్టిన భవన నిర్మాణంపై వస్తున్న ఆరోపణలపై కమిషనర్ స్పందిస్తూ అలాంటి వాటిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని హెచ్చరించారంట. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన భవన యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు. మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు. కాకపోతే సార్ తొందరగా కొంచెం మీరు వేగంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ పూర్తి అయిపోతున్నాయి గబగబా. మీరు మొత్తం అయిపోయిన తర్వాత యాక్షన్ తీసుకునే దానికన్నా కొంత ముందుగా స్పందిస్తే బాగుంటుంది.